బీన్స్తో కర్రీ ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఇంకా కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. హీట్ అయ్యాక పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కొంచెం వేగాక కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకొని కలుపుకుందాము. కలుపుకున్నాక మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందామండి. ఈలోపు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకుందామండి. నేనైతే 1/2 కేజీ బీన్స్లోకి 2 టమాటాలే వేసుకుంటున్నాను, అవైతే సరిపోతాయి. ఇప్పుడు మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాము. వేసుకున్నాక 1½ టీ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ మగ్గించుకుందామండి. 10 మినిట్స్ మగ్గించుకున్నాక మూత తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకుందాము. వేసుకున్నాక కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకున్నాక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన బీన్స్ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.